కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో భాగస్వామ్య పక్షాలు సమావేశమయ్యాయి. ఈ భేటీలో ఎన్డీఏ పక్షాల ముఖ్య నేతలు, ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల నుంచి దాదాపు 20 మంది సీఎంలు, పవన్ కళ్యాణ్ సహా 18 మంది ఉప ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఆపరేషన్ సింధూర్, కులగణన, మోదీ ప్రభుత్వం మూడో పదవీకాలంలో మొదటి వార్షికోత్సవం వంటి అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ విజయం కోసం సాయుధ బలగాలను మోదీని అభినందించే తీర్మానాన్ని, తదుపరి జనగణనలో కులగణన నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశంసించే మరో తీర్మానాన్ని ఆమోదించనున్నట్లు బీజేపీ నేత వినయ్ సహస్రబుద్ధే ఒక ప్రకటనలో తెలిపారు.